యేసయ్య అతి పరిశుద్ధ నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరి మన తండ్రి అయిన దేవునికి మనమందరినీ ఆయన గుప్పట్లో పెట్టుకొని దేవుడు మాట్లాడే మాటలన్నీ కూడా మన జీవితానికి పనికొచ్చేట్టుగా మనకు అర్థమవ్వాలని మన శరీర ప్రాణ ఆత్మల బలహీనలన్నీ తొలగించి ఉపదేశంను అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నీ యేసయ్య నామంలో ఈ క్షణమే వెలగొట్టుచు మహిమ ఘనత ప్రభావం అన్ని యేసయ్యకే ఆరోగిస్తూ దేవా యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి ఆమేన్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనం మొదటి మూడు పదాలు మాత్రం చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో మొదటి 4 పదములు మాత్రం చదవండి. గొప్పవారేమి కొద్దివారేమి చదవండి. మైక్ తీసుకుని చదవాలి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ. చాలు, ఈ వచనం చూసారా? మరియు గొప్పవారేమి కొద్దివారేమి 3 పదాలే చూసాం. ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31 ఆ వచనంలో మొదటి భాగం మాత్రం చదవండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది. చాలు, వినండి. మీరు ఈరోజుకి స్క్రీన్ చూసినా మీకు అర్థం కాదు, సబ్జెక్ట్ అలాంటిది. అంటే మీరు ఈరోజు స్క్రీన్ చూసినా మీరంతా మీరు చదువుకుంటే అర్థం కాదు. అందుకని స్క్రీన్ చూసి టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ చూడండి, వినండి, సరేనా? ప్రకటన 20:12లో మొదటి 3 పదాలు ఏం చెప్తుందంటే మరియు గొప్పవారేమి కొద్దివారేమి అని చెప్పింది. దాని తర్వాత ఏం చెప్పిందో విందాం. దాని ముందు అంశం చూసుకుందాం. మరి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 31 ఆ వచనంలో ముందు భాగం ఏం చెప్పింది? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. చూసారా? కొద్దివారైనా గొప్పవారైనా అతిశయించాలి అంటే నేను అది, నేను ఇది, నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, నాకు అంతుంది ఇంతుంది అని అతిశయించాలని అనుకునేవాడంతా ఎవరి దగ్గర అతిశయించాలంట? ప్రభునందే అతిశయించాలి. అంటే దీనికి ఆపోజిట్గా అర్థం తీసుకుంటే నువ్వు ఎంత గొప్పవాడయ్యుండు, కొద్దివాడయ్యుండు, తక్కువలో ఉండు, ఎక్కువలో ఉండు, ఏదైనా అయ్యుండు, నువ్వు ప్రభువుని తప్పి ఇంకో చోట్ల నువ్వు ఏం చేసినా అది వ్యర్థమే. అదేనా వాక్యం మాట్లాడింది? చూద్దాం, ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు అశోక్ బ్రదర్ ఇంజనీర్ కదా, ఇంజనీర్ అన్నా మీరు? ఆయన ఇంజనీర్. మరి జీవన్ మీరు ఇంజనీరా కాదా? మీరు ఇంజనీర్ కాదా? అంటే ఇప్పుడు అశోక్ ఇంజనీర్ అని జీవన్ ఇంజనీర్ కాదని అశోక్ గొప్పవాడా? ఇంజనీర్ అని గొప్పవాడా? జీవన్ ఇంజనీర్ కాదని కొద్దివాడా? అలా ఏమన్నా ఉందా? పోనీ జీవన్ ఇంజనీర్ కాదు అందుకని గొప్పవాడు అని చెప్పచ్చా? చెప్పకూడదా? ఏమో గొప్పవాడు ఉంటే చెప్పకూడదా? ఇప్పుడు జీవన్ ఇంజనీర్ కాదు మరి గొప్పవాడు చెప్పకూడదా?
ఆ? ఏదన్నా అనుకోండి, మీరు ఏమనుకున్నారో దాని లోకపరంగా మాట్లాడుతాం. లోకపరంగా మాట్లాడుతాం. ఎవరిని గొప్పవాళ్ళంటారు, ఎవరిని కొద్దివారంటారు? చాలా లోతైన సబ్జెక్ట్. మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే క్లైమాక్స్ మాత్రం విందాం సరిపోతుంది అనుకోకూడదు. మొదటి నుంచి వింటేనే క్లైమాక్స్ ఏదో అర్థం అవుతుంది. అందుకని మొదటి నుంచి సీరియస్గా వినండి, అక్కడ చూడడం మానేయండి. అది నా కోసం నేను రాసుకున్నా. హోదా ఎక్కువ ఉండాలి, ధనం ఎక్కువ ఉండాలి, డబ్బు ఎక్కువ ఉండాలి, వాళ్ళు గొప్పవారు అనుకుంటాం. ఈ రెండు లేని వాళ్ళు కొద్దివారు అనమాట. అంతేనా? అంతే కదా? ఓకే. ఇప్పుడు ఈ మాటలు మనం మాట్లాడేటప్పుడు గొప్పవాళ్ళు అని మాట్లాడుతున్నాము, కొద్దివాళ్ళు అని కూడా మాట్లాడుతున్నాము. ఈ గొప్పవాళ్ళను కొద్దివాళ్ళను ఉండే తేడా ఏంటి? తేడా ఏంటి? ఓకే, అన్ని కలిగి ఉన్నవాడు గొప్పవాడు. అన్ని అంటే ఒకటోటిగా చెప్పండి. డబ్బు, హోదా, ఆస్తి, ఆరోగ్యం, పరపతి, ఇంకా ఇంకా ఓకే. ఇటువైపు తీసుకుందాం. కొద్దివారు ఎవరు? ఏమి లేనివాడు. అంటే ఏమి ఉండదా? హోదా తక్కువ, ఇంకా డబ్బు తక్కువ. అదే చెప్పండి, సబ్జెక్టు కావాలి. ఏంటి కొద్దివారంటే ఎవరు చెప్తాం? వాళ్ళ దగ్గర కార్లు ఉండవు, పెద్ద బంగ్లాలు ఉండవు, 2-3 ఇల్లులు ఉండవు, 4-5 స్థలములు ఉండవు కదా. ఇంకా దొంగతనంగా ఇంకో భార్య ఉండదు. ఇంకా చెప్పండి. పిల్లలు మంచి బట్టలు వేసుకోరు. ఇంకా చదువు కూడా గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తారు, అది కూడా లేకుండా ఎక్కడో పని చేయడానికి పంపిస్తారు. ఇంకా వీళ్ళందరూ కొద్దివాళ్ళు కదా. గొప్పవాళ్ళు కొద్దివాళ్ళు చూసుకున్నాం కదా. దీని కొలత ఎవరు పెట్టారు? వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు కొద్దివాళ్ళు, వీళ్ళు అన్ని ఉండేవాళ్ళు, వీళ్ళు ఏమి లేని వాళ్ళు అని ఎవడో కొలత పెట్టాడు కదా. ఎవడు? అంటే ఈ లోకంలో ఇప్పుడు మనం మాట్లాడిందన్నీ ఈ లోకం పెట్టిన కొలత. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? వరల్డ్లీ స్టాండర్డ్ అంటారు. ఏమంటారు? వరల్డ్లీ సిస్టమ్, వరల్డ్లీ స్టాండర్డ్ అంటారు. అంటే ఈ లోకంలో మనుషులు, మానవులు పెట్టుకునే కొలత. ఈ మానవుల లోపల ఈ ఈ విషయమును కలిగించింది ఎవడు? ఎవడు? మానవులకు మొదటి ఆశ కలిగించింది, ఆశ పుట్టించింది ఎవరు? సాతానే కదా. ఏదైనా వనంలో అవ్వగా ఆశ పుట్టించింది ఎవరు? వాడే కదా. అక్కడ మొదలెట్టాడు, ఇంకా వాడు మానుకోలేదు. అక్కడ మొదలెట్టినాడు, ఇంకా మానుకోలేదు. వాడు పెట్టిన ఒక స్టాండర్డ్, ఈ వరల్డ్లీ స్టాండర్డ్, ఈ లోకంలో ఉండే ఈ స్టాండర్డ్లో ఏమంటున్నాం మనం? వీళ్ళు దీన్ని చూస్తే వీళ్ళకి ఎక్కువ ఉంది, దీన్ని చూస్తే వీళ్ళకి తక్కువ ఉంది. ఎక్కువ ఉండే వాళ్ళని గొప్పవాళ్ళు అంటున్నాము, తక్కువ ఉండే వాళ్ళను కొద్దివారు అంటున్నాము. మరి గొప్పవారేమి? ప్రకటన 20:12లో మరియు గొప్పవారేమి, కొద్దివారేమి అని చెప్పేసి ఆ తర్వాత ఆటో బాంబులు పేలుతాయి. ఆ వచనంలో బాంబులు పేలుతాయన్నమాట. అర్థమైందా? అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:31లో ఏం చదువుకున్నాం? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. అర్థమైందా? ఇది తప్పితే ఇంకా ఏదైనా చేశారనుకోండి, అది ఏం పనిరాదు. మిగతా అన్నీ వచ్చేదని ఈ లోకంలో ఉండే ఈ స్టాండర్డ్లో వస్తుంది. మరి ఇప్పుడు చూద్దాం, ఈ లోకంలో ఉండే ఈ స్టాండర్డ్ ఉంది కదా, ఈ వరల్డ్లీ స్టాండర్డ్ అంటున్నాం కదా, ఇది ఎందువలన వచ్చింది అని చూస్తే ఒకరిని ఒకరు పోల్చుకుంటేనే ఇది వచ్చింది. వీడికన్నా నేను, మీరు చూడండి, వీడు గొప్పవాడు అనేది ఎవరిని పెట్టి చేస్తున్నాం? లేని వాళ్ళని పెట్టి వీడు గొప్పవాడు అంటున్నాం. గొప్పవాళ్ళని లేని వాళ్ళని పెట్టి వీడి దగ్గర ఇది లేదు, వీడి దగ్గర ఉంది, అందుకని వీడు గొప్పవాడు. వీడి దగ్గర లేదు కాబట్టి, వీడి దగ్గర ఉంది కాబట్టి వీడు కొద్దివాడు.
ఇప్పుడు చూసారా, ఒక్కరిని పోల్చుకుంటే, ఇప్పుడు నేను ముందు మాట్లాడడానికి అశోక్ ఇంజనీరు, జీవన్ ఇంజనీర్ కాదు అంటే అశోక్ గొప్పవాడా అన్నానా? ఎందుకన్నా? ఈ ఇద్దరిని చెప్తే కానీ మీకు అర్థం కాదు. ఇద్దరిని తీసుకోవాలి, 2 విషయాలను తీసుకోవాలి. ఒకటి ఎక్కువ, ఇంకోటి తక్కువ. అది చూపిస్తే కానీ మనకు అర్థం కాదు. అంటే ఇక్కడ చూసారా, ఈ విషయం మాట్లాడేటప్పుడే ఇద్దరిని తీసుకోవాలి, వాళ్ళ దగ్గర ఉండే విభేదాలు చూపించాలి. చూపిస్తే కానీ అర్థం కాదు కదా, చూపిస్తే కానీ అర్థం కాదు. ఏదైనా మనంలా అవ్వకి మంచి జీవితం లేదా? ఆ జీవితంకే ఇప్పుడు మనం పోరాడుతున్నాం, తెలుసా మీకు? ఆ జీవితంకే బైబిల్ గ్రంథం పట్టుకుని మనం పోరాడుతున్నాం. ఏ జీవితానికి? ఆదాము అవ్వ ఇద్దరు పడిపోయే ముందు ఏదైనా మనంలో ఉండే జీవితం ఉందే, ఆ జీవితానికి ఇప్పుడు పోరాడుతున్నాం మనం. యేసయ్య వచ్చి మనం తీసుకెళ్ళేది ఆ జీవితానికే తీసుకెళ్తున్నాడు. మంచి జీవితమే కదా, అంత గొప్ప జీవితం. మరి ఏమైంది? అవ్వను పట్టుకుని సాతాను దేవుని ఇక్కడ పెట్టుకుని, అవ్వ ఇక్కడ ఉంది, దేవుని ఇక్కడ పెట్టుకుని నువ్వు దేవునిలాగా అవ్వచ్చు అన్నాడు. అయిపోయింది అక్కడ. పోల్చాడు. నువ్వు దేవునిలాగా అవ్వకూడదు అని దేవుడు మీకు దాన్ని తినొద్దని చెప్పాడు అన్నాడు. అయిపోయింది పని. ఆశ కలిగించాడు, పోల్చాడు, నువ్వు దేవుడిలాగా అయిపోతావని అన్నాడు. అర్థమైందా ఇప్పుడు? అది ఈ లోకంకి స్టాండర్డ్, ఈ వరల్డ్ స్టాండర్డ్. ఈ లోకంలో ఉండే కొలతలు ఇలాగే ఉంటది. విభేదాలు తీసుకుని వస్తుంది. ఒక్కరికన్నా ఒకరు నేను దీంట్లో ఎక్కువ, దాంట్లో ఎక్కువ, దీంట్లో తక్కువ, దాంట్లో తక్కువ అని. అంటే ఇక్కడ మనం ఏ విషయంను కూడా ఒకరి నుంచి ఇంకోరు గొప్పవాళ్ళని చెప్పుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ కొలతలను పాటించాలి. కొలతలను పాటిస్తేనే, ఈ కొలతలను పోల్చి చూస్తేనే ఇది పెద్ద, ఇది చిన్న అని మనం తక్కువ చేయడానికి మనకి అది తెలుస్తుంది. అంటే ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఉంది, మన అందరికి కూడా ఆ పదాలు చాలా ఇష్టం అన్నమాట. రిచ్ అంటాం కదా, రిచ్ అంటాం. రిచ్ అంటే ధనవంతులుగా ఉండడం. రిచ్చర్ అంటే ఇంకొచ్చి ఎక్కువ అన్నమాట. రిచెస్ట్ అంటే అందరూ ఆ ఎస్ట్ ఉంది, ఈఎస్టీ దానియే పరిగెడతాం అనమాట. ధనవంతులుగా ఉంటే సరిపోదంట, ఇంకొంచెం ఎక్కువ ఉన్నా సరిపోదంట, అతి ఎక్కువగా ఉండాలంట. రిచెస్ట్ అది కావాలి మనకి. అలాగే స్కిన్నియెస్ట్ అనే పదం ఉంది, తెలుసా మీకు? చూడండి, బాగుండాలి, నేనే అందంగా ఉండాలి. అర్థం ఉందా? ఎస్ట్. తర్వాత ఇంకో ఎస్ట్ ఏంటి? స్మార్టెస్ట్. స్మార్ట్గా ఉంటే చాలదంట, స్మార్టర్ కూడా పనికిరాదు, స్మార్టెస్ట్ ఉండాలి. ఇంకా స్కిన్నియెస్ట్ అంటే చూడడానికి ఇలా ఉండకూడదు, అట్లీస్ట్ ఇలాగనే ఉండాలి. ఇది మరీ ఎక్కువ కదా, ఇలాగనే ఉండాలి. అంటే చూడండి కొంచెం అన్ని పూసినట్టు ఉండాలన్నమాట. తర్వాత ప్రటియెస్ట్, అందంగా ఉండాలి. ప్రటియర్, ప్రటియెస్ట్, హైయెస్ట్ ఉండాలి. ఇంకోటి ఉంది కూలెస్ట్. కూల్ అంటే ఏంటి? చల్ల కాదు, ప్రశాంతంగా ఉండడం. పీస్ఫుల్ అంటారు కదా, అది రూపం వచ్చేసి బాగా ప్రశాంతంగా ఉండాలి. అంటే మన వరకు మనం అలా ఉండాలన్నమాట. అలా ఉంటే చాలదు, కూలర్ కూడా అవసరం లేదు, కూలెస్ట్ అలా ఉండాలంట. అన్నీ మనకు ఉచ్చ స్థాయిలో కావాలి. అది ఈ లోకంలో మనం పెట్టుకునే కొలత. అన్నిట్లో నేను పైకి ఉండాలి అనేది. మరి ఈ సిస్టమ్ చూస్తే, ఈ వరల్డ్ సిస్టమ్ చూస్తే, ఈ లోకంలో పెట్టిన కొలతలన్నీ ఎలా ఉందంటే అన్నీ మెస్సప్ అయిపోయి ఉంటాయి. మనకు చూస్తే అనిపించదా? ఒకరికన్నా ఇంకోరు బాగుంటే మంచిదే కదా అని అనుకుంటాం. ఒకరికన్నా ఇంకోరు బాగుంటే మంచిదే కదా అని అనుకుంటాం. మరి అది ఈ లోకంలో ఉండే కొలతలు కానీ దేవుడి దగ్గర ఉండే కొలతలు అయితే కాదు. దేవుడి దగ్గర ఉండే కొలతలు అది కానే కాదు. అందుకని ఈ లోక ఆశ, ఈ లోక ఆకర్షణలు, ఈ లోకంలోనే నేను బాగా బతకాలి, ఈ లోకంలో ఏమేమి ఉందో అన్ని నేను అనుభవించాలి, ఇవన్నీ లోకానికి పని వస్తుంది. ఈ లోకాధిపతి చేసిన ఆ విషయంలో వాడు పెట్టిన కొలతల్లో అన్ని పని వస్తుంది. మరి దేవుని రాజ్యంలో దేవుడు పెట్టిన కొలతల
ఒక్కటి కూడా పనికిరాదు. దీంట్లో మునిగిపోతే, ఈ లోకంలో పెట్టిన కొలతల్లో మునిగిపోతే, బాగా అర్థం చేసుకోండి, లోకంలో పెట్టిన ఈ కొలతల్లో మునిగిపోతే దానికి అర్థం ఏంటంటే సాతాను పిలిచిపెట్టి మన రూపంలో ఉంచుకున్నట్టు. ఏంటి? పిలిచిపెట్టి మన రూపంలో ఉంచుకుని వాడితో సహవాసం చేస్తుందానికి సమానం. అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే మనను, ఈ కొలతలు ఎవరైతే మనతో ఉండి పాటిస్తున్నారో వాళ్ళందరినీ అగ్నిగుండముకు తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది? అగ్నిగుండముకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇది లోకంలో ఉండే కొలత, ఇది ఆత్మీయ జీవితంలో ఉండే కొలతలు, దేవుడు పెట్టిన కొలతలు కాదు, లోకంలో ఉండే కొలతలు. కాబట్టి ఇది తప్పుడు కొలతలు. ఈ కొలతకు మనం ఎప్పుడు కూడా మనకు అనిపిస్తాయి, ఎప్పుడు కూడా పెద్దదేంచి అనిపిస్తాయి. దీంట్లో మనం విజయం సాధించాలి అని భయంకరంగా మనం మోటివేట్ అయ్యి వెళ్తాం. మరి ఇది చాలా ఘోరమైన, అంటే భయంకరమైన ఒక కొలతలు. ఈ కొలతల రూపంలో ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అంటే మనం అనుకోవచ్చు, ఈ లోకంలో చూస్తే అన్ని పర్టికులర్గా మనం ఉండే దేశంలో చూస్తే అన్ని బాగుంటుంది. బిల్డింగ్లు చూడండి ఎంత బాగుందో. ఏ బిల్డింగ్ అయినా చూడండి, మామూలుగా మన ఊర్లో ఈ ఊర్లో చూస్తే బిల్డింగ్లు ఎలా ఉంది, అన్నీ బాగానే ఉంటుంది. ఒక బిల్డింగ్ లోపల అంటే ఇంకా బాగుంటుంది. మీరు కొన్ని ఇళ్ళంతా చూడాలి, భయంకరంగా ఉంటుంది, మామూలుగా ఉండదు, అంత భయంకరంగా పెట్టింటారు. అలాగా ఈ పెద్ద ఇల్లులో, లేకపోతే ఈ ఊర్లో తిరిగే కార్లన్నీ చూడండి. మన ఊర్లో, ఈ ఊర్లో 6 నెలలు ఉండేసి మన ఊరు వెళ్ళిపోయి చూస్తే అన్ని చిన్నగా కనిపిస్తాయి. తెలుసా మీకు? కార్లు అన్నీ చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ 6 నెలల ముందు మనం అక్కడే ఉంటాం, అన్ని పెద్దగా కనిపించుంటుంది. 6 నెలలు ఇక్కడ ఉండి అన్ని ఇక్కడ చూసేసి పెద్దగా చూసేసి అక్కడ వెళ్తే అది మరి చిన్నగా కనిపిస్తుంది. అలాంటి పెద్ద కార్లు ఉంటేనో, లేకపోతే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఆ పొజిషన్లో ఉన్నాను, నా నెలకి ఇన్ని లక్షలు అని ఎక్కువ డబ్బులు సంపాదించడమో, ఇవన్నీ ఈ లోకంలో భయంకరమైన విజయవంతమైన ఒక జీవితం అని మీకు అనిపించవచ్చు. కానీ అస్సలు అది ఆత్మీయ జీవితంలో చూస్తే మీరు ఎక్కడున్నారు తెలుసా? ఒక్కవేళ మీకు ఈ కొలతలన్నీ పెద్దగా అనిపిస్తే ఆత్మీయ జీవితంలో మీరు ఎక్కడున్నారంటే చాలా దౌర్భాగ్యమైన ఒక స్థితిలో ఉన్నారు అనేది అర్థం చేసుకోండి. ఆ దౌర్భాగ్యమైన ఆ స్థితి మనని ఎక్కడికి తీసుకెళ్తుంది? అగ్నిగుండముగే తీసుకెళ్తుంది, నరకముగే తీసుకెళ్తుంది. బాగా అర్థం చేసుకుని సీరియస్గా వినండి. ఎందుకంటే ఇవన్నీ కూడా లోకముకు సంబంధించిన, లోకంలో విజయం సాధించాలని దానికి సంబంధించిన కొలతలు. దీన్ని పాటిస్తే ఆత్మీయ జీవితంలో మనం ఏమవుతాం? ఓడిపోతాము. మన నిజంగా గెలవము, ఓడిపోతాము. బాగా అర్థం చేసుకోవాలి. అందుకని నిజమైన కొలతలు మంచి జీవితానికి, విజయవంతమైన జీవితానికి నిజమైన కొలతలు ఎక్కడ ఉంది అంటే అది ఒకే ఒక్క చోట్ల దేవుడు రాసిన గ్రంథంలోనే ఉంది. దీని తప్పితే ఇంకా ఎక్కడ లేదు. దేవుడు చెప్పిన వాక్యంలోనే ఉంది. అది వాక్యమే చెప్తుంది. ఓకే, చూద్దాం ఒకటి తర్వాత ఒకటి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25 నుంచి 28. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25 నుంచి 28 వరకు చదవండి. దేవుని వెర్రితనము, ఒక్కొక్క వచనంగా చదవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. ఒక్క నిమిషం. దేవుని వెర్రితనము, దేవుని దగ్గర వెర్రితనం ఉందా? వెర్రితనం అంటే ఏం తెలుసా? తెలుగులో చెప్పిన వెర్రితనం మన ఇంగ్లీష్లో మాట్లాడితే ఫూల్ అని అర్థం. ఏమర్థం? ఫూల్. ఇక్కడ ఏం రాస్తున్నాడు పౌలు? కొరింథీయులకు రాసిన పత్రికల దేవుని వెర్రితనము అని రాస్తున్నాడు. ఏమంట? దేవుని వెర్రితనం. దేవుడి దగ్గర వెర్రితనం ఉంటుందా? అంటే దేవుడు మూర్ఖుడా? దేవుడి దగ్గర మూర్ఖతనం ఉంటుందా? మరి ఎందుకు రాస్తున్నాడు? అది రాసేటప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుని వెర్రితనము మానవుల కంట్లో, అంటే మానవుల దృష్టిలో. అర్థమైందా? దేవునికి ఒకవేళ వెర్రితనం ఉందని మీరు అనుకుంటే మానవుల దృష్టిలో, చదవండి. మనుష్యుల జ్ఞానం కంటే జ్ఞానము గలది. మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. మీకు అర్థమైందా ఈ వచనం?
ఏమర్థమైంది? ఇంకోసారి చదవండి. దేవుని వెర్రితనము దేవుని వెరితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. మనుషుల జ్ఞానము కంటే జ్ఞానమైనది. ఎవరన్నా అర్థం చెప్పండి నాకు. దేవునికి వెరితనం ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఉందనుకోండి, ఒకవేళ మనకంటే బెటర్ అని చెప్పలే అక్కడ. దేవునికి వెరితనం ఉండదు, దేవుడి దగ్గర ఉండదు. ఒకవేళ ఉంది అంటే అది ఎలా ఉంటుంది తెలుసా? మానవుల జ్ఞానము కంటే, అంటే ఇప్పుడు మానవులు ఎంతో మంది ఉన్నారు కదా, ఈ మానవ సంఖ్యలో ఒక అతి బుద్ధిమంతుడు వాడు ఉన్నాడు అనుకోండి, అంటే వాడు హయ్యెస్ట్ అనమాట. ఉండే మానవుల్లో వాడే హయ్యెస్ట్. వాడికి ఉండే జ్ఞానం ఉంది కదా, దానికన్నా దేవుడి దగ్గర ఉండే వెరితనం గొప్పదంట. మీకు అర్థమయ్యలేదు ఇక్కడ. అంటే గొప్ప మానవుడు అని వాడు ఉంటాడు కదా, ఉంటే దీంట్లోనే గొప్ప మానవుడు వాడు ఉంటే వాడి ఒక జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానం కంటే దేవుని వెరితనం ఇంకా గొప్పది అని చెప్పబడింది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవునికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరితనం ఉండదు దేవుని దగ్గర. దేవుడు మూర్ఖుడు కాదు, దేవుడి దగ్గర వెరితనం ఉండదు. అర్థమైందా? మరి ఒకవేళ మీరు అలా ఆలోచన చేస్తే అది దేనికైనా పెద్దదంట, దేనికైనా గొప్పది, మనుషుల జ్ఞానం కన్నా గొప్పది. అంటే నేను జ్ఞానవంతుని అని మీరు అనుకుంటే మీ గొప్ప జ్ఞానం, అది తెలివైన జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానం కన్నా దేవుని వెరితనం చాలా పెద్దది అన్నమాట. అలా ఉంటుంది అని మానవుల దృష్టిలో మీకు ఒకవేళ అలా కనిపిస్తే అది ఇలాంటిది అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. ఇంకా దేవుని బలహీనత దేవుడి దగ్గర బలహీనత ఉంటుందా? దేవుడి దగ్గర బలహీనత ఉంటుందా? అస్సలు ఉండదు. మరి ఒకవేళ దేవుడి దగ్గర బలహీనత ఉంటే అది దేనికైనా పెద్దదంట, మనుష్యుల బలము కంటే బలమైనది. మనుషుల బలహీనం కన్నా పెద్దదని చెప్పలా, మనుష్యుల బలము కంటే. అర్థమైందా మీకు? బలము కంటే అది ఇంకా పెద్దది ఉంటది, లేకపోతే గొప్పది ఉంటది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు. చూడండి, ఈ లోకంలో ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారంట, జ్ఞానులు ఉన్నారు, ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పిలవపడలేదంట. వాళ్ళందరూ పిలవపడలేదు. అర్థమైందా? వాళ్ళందరూ పిలవపడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా మీరు ఇక్కడ? దేవుడు లోకంలో గొప్ప వాళ్ళని ఏర్పరచుకోలా, ఎక్కువ ఉండే వాళ్ళని ఏర్పరచుకోలా, జ్ఞానులని ఏర్పరచుకోలా. వాళ్ళను సిగ్గుపరచాలని, అంటే నేను పెద్దవాడిని, నేను గొప్పవాడిని అనుకుంటారు కదా, వాళ్ళను సిగ్గుపరచడానికి కోసం దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? వెర్రి వాళ్ళని ఏర్పరచుకున్నాడు. నేను ఈరోజు ఇక్కడి నుంచి బలిపీఠం నుంచి బోధిస్తున్నానంటే నాలాంటి వెర్రి ఎదవ ఎవ్వడు లేడు అని అర్థమైందా మీకు? అర్థమైందా? అది నేను ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు ఏర్పాట్లో నన్ను పెట్టుకున్నాడు, అందుకని నేను ఇక్కడ ఉన్నా. దేవుని ఏర్పాట్లో ఎవరిని పెట్టుకున్నాడు? వెర్రి వాళ్ళని పెట్టుకున్నాడు. అర్థమైందా మీకు? ఈరోజు ఎవరన్నా పాస్టర్ వచ్చేసి నేను ఇంత జ్ఞానం కలిగిన వాడిని, నేను ఇన్ని డిగ్రీలు చేశాను, ఇన్ని డిప్లొమాలు చేశానంటే నా దగ్గర వస్తే చెప్పు తీసుకొడతా. నువ్వు పని రావు. నువ్వు దేవుడు కార్యములకు, దేవుడి విషయములకు, దేవుని పరిచర్యకు నువ్వు పని రావు. దేని ముందు పెట్టి వస్తున్నావు? నేను వెర్రివాణిని ఒప్పుకో దా, నేను బలహీనని ఒప్పుకో రా, దేవుని కార్యం చేయి, దేవుని పరిచర్య చేయి. దేవుడు గుర్తించింది ఎవరిని ఈ లోకం నుంచి? వెర్రి వాళ్ళను, బలహీనులను. ఎందుకు? జ్ఞానులను, బలవంతులను సిగ్గుపరచడానికి లేని వాళ్ళను, వెర్రి వాళ్ళను, బలహీనులను ఏర్పరచుకున్నాడు ఆయన. దానికి అర్థం ఏం తెలుసా? దేవునికి కావాల్సింది నీ గొప్పతనం కాదు, నీ డిగ్రీలు కాదు,
నీ సర్టిఫికెట్లు కాదు, నీ కాలేజీలు, నీ యుఎస్ డిగ్రీలు, యూకే డిగ్రీలు కాదు. దేవునికి కావాల్సింది తగ్గింపు. దేవునికి కావాల్సింది నీ వెర్రితనం, నీ బలహీనత. దాన్ని వాడుకుని నువ్వు అతిశయించలేవు కదా. దేవుడు లోకం నుంచి వెర్రివాడిని, బలహీనని ఏర్పాటు చేసుకుని దేవుని రాజ్యంలో పరిచర్య చేపిస్తుంటే ఆ వెర్రివాడు, ఆ బలహీనుడు అతిశయించుకుంటాడా? నేను ఇది, నేను అది, అందుకని నేను పరిచర్య చేస్తాను చెప్పగలడా? చెప్పలేడు కదా. అందుకనే ఇక్కడ దేవుడు గొప్పవాడు. ఎవరు? దేవుడు గొప్పవాడు. దేవుని రాజ్యంలో దేవుడు మాత్రమే గొప్పవాడు, ఇంకెవరు కాదు. మీకు అర్థమైంది? ఇంకా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకొనెను. అర్థమైందా మీకు? ఇది దేవుని ప్రణాళిక. ఇది దేవుని ప్రణాళిక. పరలోకం నుంచి లూసిఫర్ను తన్ని తోయడానికి కారణం వాడు చూపించిన బుద్ధి, జ్ఞానం. వాడు చూపించింది దేవుడి దగ్గర. అర్థమైందా మీకు? దేవునికి కావాల్సింది అది కాదు. బాగా ఆలోచన చేసి బతుకులు, జీవితాలు ఎలా పెట్టుకోవాలో చూసుకోవాలి, జీవితాలు ఎలా మార్చుకోవాలో చూసుకోవాలి. దేవుడు మన అందరికీ తెలుసు, ఆమ్ని పొటెంట్ అంటే బలవంతుల కన్నా బలవంతుడు అన్నమాట. ఆమ్ని పొటెంట్ అంటే అన్ని బలము కలిగినవాడు. ఆమ్ని సైంట్ అంటే అన్ని తెలిసినవాడు. ఆమ్ని ప్రెసెంట్ అంటే అన్ని వేళల అన్ని చోట్ల ఉండేవాడు, అన్ని కాలంలో ఉండేవాడు, అన్ని చోట్ల ఉండేవాడు. సరే, దేవుని ఇంకో జ్ఞానం కూడా ఉంది. గాడ్ హ్యాస్ ఎ మిడిల్ నాలెడ్జ్ అంటారు. ఏంటి? గాడ్ హ్యాస్ ఎ మిడిల్ నాలెడ్జ్ అంటే దీని ఏం చెప్పాలి? తెలుగు నాకు సరైన పదం లేదు. అది మాత్రం కాదు. మిడిల్ నాలెడ్జ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మిడిల్ నాలెడ్జ్ అంటే ఏంటని. ఇప్పుడు దేవుడు అనగానే మనకి ఏమి తెలుసు అంటే భవిష్యత్తుని ఎరిగిన వాడని తెలుసు కదా. మరి మిడిల్ నాలెడ్జ్ అంటే ఏంటంటే భవిష్యత్తుని ఎరిగిన వాడు మాత్రం కాదు, భవిష్యత్తులో ఏమేమి జరగబోతుందని నీకు తెలుసు. మరి ఒకటి ఇలా జరగలేదంటే ఇంకా ఎన్ని కోణంలో జరుగుతుందని కూడా ఆయనకు తెలుసు. మీకు కొన్ని సమయంలో డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది తెలుసా? ఇది ఇలా కదా చెప్పబడింది, దేవుడు ఇలా కదా చెప్పాడు, ఇలాగే కదా జరగాలి, మరి ఇలా ఎందుకు జరుగుతుంది? హెజకియాకు ఐసియా వెళ్ళి ప్రవచనం చేసి వచ్చాడు. ఇల్లు చక్కబెట్టుకో. గుర్తొస్తుందా మీకు? ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు ఇంకా వెళ్ళిపోతావు, దేవుడు నేను పిలుస్తున్నాడు అని చెప్పేచ్చాడు కదా. మరి మీరు బైబిల్ చదువుతూనే ఉంటే హెజకియా అటు తిరిగి ప్రార్థన చేస్తాడు, గోడ తిరిగి ప్రార్థన చేసినట్టు ఉంటుంది. ఐసియా సగం అరణ్మనల అంట పేలస్లో సగం వచ్చేస్తాడు. మరి దేవుడు పిలిచి ఐసియా ఇల్లు 15 సంవత్సరాలు ఇచ్చి చెప్పేస్తా అంటాడు. అప్పుడు మనం ఏమనుకోకూడదు అంటే దేవుడు ఎందుకు మనసు మారుకున్నాడు అని మీరు అనుకుంటారో ఏమో. దేవుడు ఇక్కడ మనసు మారుకోలా. ఇక్కడే మిడిల్ నాలెడ్జ్ అనేది పని వస్తుంది. మిడిల్ నాలెడ్జ్ అంటే ఐసియాని పంపించి హెజకియా దగ్గర ఇలా చెప్తే హెజకియా ఏం చేస్తాడో అని తెలుసా తెలీదా? తెలుసు కదా. మరి ఐసియా ఏమనుకోకూడదు, ఇప్పుడే కదా దేవుడు నన్ను చెప్పాడు చక్కబట్టుకొని, మరే ఇప్పుడు కాసేపులో దేవుడు మనసు మారుకున్నాడని ఐసియా అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు మిడిల్ నాలెడ్జ్ కలిగిన వాడు. అంటే దాని ఏమర్థం అంటే ఐసియా ఇలా చెప్తే హెజకియా ఇలా అంటాడు, మరి ఐసియా సగం వచ్చిన తర్వాత ఐసియా నేను మరీ పంపిస్తాను 15 సంవత్సరాలు ఇచ్చని దేవుడు ముందు తెలుసు. ఐసియాకి తెలియదు, హెజకియాకి తెలియదు, మరి దేవుడికి తెలుసు. ఒకవేళ ఐసియా వెళ్ళి హెజకియా దగ్గర 15 సంవత్సరాలు నేను దేవుడు నీకు ఇచ్చేది చెప్పమన్నాడు అని చెప్పితే నాకు చాలదు 15 సంవత్సరాలని ఒకవేళ హెజకియా అన్నాడు అనుకో, మరి దేవుడు అది తెలుసా తెలియదా? దేవుడికి అది కూడా తెలుసు. అన్నాడు అనుకో, దానికి దేవుడి దగ్గర సమాధానం ఉంటుందా? దానికి కూడా ఉంటుంది. అది మిడిల్ నాలెడ్జ్ అనమాట. అంటే ఒక విషయం జరుగుతుంటే
ఎన్ని కోణములలో అది ఆ, మలుపు తిరుగుతుంది అనేది దేవునికి ముందే తెలుసు. అందుకని చాలా మంది అనుకుంటారు, మరి బైబిల్ దేవుడే మనసు మారుకున్నాడు కదా, అంటే దేవుడికి అన్ని తెలిసి ఎలా చెప్తారని అడుగుతాడు. వాళ్ళకి మనం చెప్పాలి సమాధానం, దేవునికి మిడిల్ నాలెడ్జ్ ఉంది. అంటే ఏమేమి జరగాలి, ఎప్పుడెప్పుడు జరగాలి, ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎన్ని కోణములలో జరుగుతుంది, ఎన్ని అంశములలో జరుగుతుంది, అన్ని కూడా తెలిసిన దేవుడు మన దేవుడు. అందుకని ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ ఈ వచనములలో దేవుడు లోకం నుండే బలవంతులని, జ్ఞానులను వాళ్ళను అవమానపరచడానికి కోసం దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంట? వెర్రివారును బలహీనలను ఏర్పాటు చేసుకున్నారు అనేది. ఇక్కడ చూడండి, ఈ లోకంలో కొలతలు ఎలాగుంది? ఒకరిని బలవంతుడు, ఒకరిని జ్ఞానవంతుడు అని అనుకునే ఈ లోకం అనుకుంటే, దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారు? అర్థమైందా మీకు? దేవుని దృష్టిలో వాళ్ళను కొలిచిన విధానం చూసారా? దేవుని దృష్టిలో బలహీనులను, తర్వాత వెర్రి వాళ్ళను ఏర్పరచుకున్నారు ఆయన పనికి. దేవుని కొలతలు వేరుగా ఉందా లేదా? లోకం నుండే కొలతల్లాగా దేవుని కొలతలు ఉందా? ఒకవేళ లోకం నుండే కొలతల్లాగా దేవుని కొలతలు ఉంటే, ఈ లోకంలో ఎవరు బలవంతులో, ఎవరు జ్ఞానిలో వాళ్ళనే కదా ఏర్పరచుకోవాలి. మరి దేవుడు ఏర్పరచుకుంది ఎవరు? 12 మందిలో ఎవరిని ఏర్పరచుకున్నాడు? చేపలు పట్టే వాళ్ళని ఏర్పరచుకున్నాడు శిష్యులుగా యేసయ్య వచ్చి. అర్థమైందా మీకు? అది దేవుని కొలతలు ఎప్పుడు కూడా వేరుగా ఉంటది. అందుకని మనం మన గురించి ఇంకోరితో పోల్చుకుని, నేను విజయం సాధించాను, నేను అలా వచ్చాను, నేను ఇలా వచ్చాను, అది సాధించాను అని మనం అనుకోవాలంటే, మన ఏ కొలతలు పెట్టి కొలుసుకోవాలి? దేవుడు పెట్టిన కొలతలు పెట్టి కొలుసుకోవాలి. ఈ లోకంలో ఉండే కొలతలు పెట్టి కానే కాదు. ఎందుకంటే ఈ లోకం ఉండే కొలతలు అన్ని కూడా ఫాల్స్ ఇండికేటర్ అంటారు. అంటే తప్పుడు కొలతలు అది మనకు చూపిస్తుంది. అంటే ఈ లోకం ఉండే కొలతలకు దగిన ఒక జీవితం నేను జీవిస్తున్నానంటే, యు ఆర్ ద లూసర్. మీరే ఓడిపోతున్నవారు. అలా ఈ లోకంలో మీరు గెలవాలని మీరు గెలుస్తూ ఉంటే, చివరిలో మీకు దొరికేదేంటి? అగ్నిగుండం. దేవుని దృష్టిలో మనకు దొరికేది అగ్నిగుండం. ఎందుకంటే చెప్తాను, ఈ లోకంలో ఎవరైతే పరిగెట్టి ఈ లోకంలో నేను విజయం సాధించాలి, నేను గొప్ప జీవితం జీవించాలి అని అనుకుంటారో, వాళ్ళ ఇంట్లో చూస్తే భార్యాభర్తల మధ్యలో సంబంధాలు బాగోదు. తల్లిదండ్రుల పిల్లల మధ్యలో సంబంధాలు బాగుండదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఆ కుటుంబం మొత్తాన్ని చూడండి, యేసయ్యతో సంబంధాలు మంచిగా ఉండదు. వాళ్ళకి సింపుల్గా చెప్తారు, టైం లేదంటారు. ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఏది? బైబిల్ చదవడానికి టైం లేదు, యేసయ్య దగ్గర రావడానికి టైం లేదు. దేవుని నువ్వు చెప్తావా నీకు సమయం లేదని? దేవునికి చెప్తున్నావు సమయం లేదని. ఈ సమయం నీకు ఇచ్చింది ఎవరు తెలుసా? ఈ లోకంలో నిన్ను పెట్టి నువ్వు ఎన్ని సంవత్సరములు శ్వాసం పీల్చుకోవాలి అని ఈ లోకముకు పంపించిన దేవుని దగ్గర నువ్వు చెప్తున్నావు, ఆ దేవుని వాక్యం చదవడానికి 5 నిమిషాలు నీకు టైం లేదంటున్నావు. ఆ దేవుడితో సంబంధం చేసుకోవడానికి, సమయం గడపడానికి నువ్వు సమయం లేదు అంటున్నావు. అంటే నీ జీవితంలో నువ్వు ఎంత దౌర్భాగ్యమైన ఒక వాతావరణం ఉన్నావు అనేది అర్థం చేసుకోవాలి. అలాంటి కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. పీస్ అండ్ ట్రాంక్విలిటీ అంటారు. ఇది నాకు సరిగ్గా రావట్లేదు, చాలాసార్లు చెప్పలేదు ఈ పదాన్ని. అందుకని అర్థమైందా? శాంతి సమాధానం ఆ కుటుంబంలో ఉండదు. ఎందుకంటే ఆ కుటుంబం మొత్తం పాటించేది లోకం రీతిలో, లోకం పెట్టిన కొలతలు కాబట్టి దాంట్లో అస్సలు ఉండదు. నిజమైన కొలతలు అది ఉండదు, దేవుని దగ్గర ఉండదు. అది ఎక్కడ ఉందంటే వాక్యంలో రాయబడింది. చాలా చాలా అవసరం. ఇప్పుడు దీని ఉండే అపాయం ఏంటి అంటే, డేంజర్ ఏంటి? దేంట్లో లోకంలో ఉండే కొలతల ప్రకారం జీవితాన్ని మనం సెట్ చేసుకుంటే దాంట్లో ఉండే డేంజర్ ఏంటి అని మనం చూస్తాం. చూడండి, ఈ లోకంలో ఉండే కొలతలు ఇది మన జీవితంలో తీసుకురాగానే ముందు ఒక 2 కుటుంబములు అనుకుంటాం.
ఓ కుటుంబం ఉంది, ఎదురింటి ఒక కుటుంబం, అపార్ట్మెంట్లో ఉన్నారు, ఎదురు ఒక కుటుంబం ఉంది. సరేనా? ఇప్పుడు ఈ ఏ కుటుంబం, ఓకే, ఆ, 1వ నంబర్ అనుకుంటాం, 2వ నంబర్ అనుకుంటాం. 1వ నంబర్లో ఉండే కుటుంబం వచ్చేసి కొంచెం లోకపరంగా బాగుంది. డబ్బులు, అన్ని కార్లు, స్థలాలు, నగలు, తర్వాత వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళ తోరక బళ్ళు, ఇవన్నీ 2-3 కార్లు ఇవన్నీ పెట్టుకున్నారు. సరేనా? మంచి జీవితం లోకపరంగా. రెండవది, ఇంట్లో ఉండే కుటుంబం వచ్చేసి అసలు ఏమీ లేదనమాట. రోజు జీవనం గడిస్తే చాలా పెద్ద విషయం. అలాంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఈ రెండో కుటుంబం ఉంది కదా, ఈ కుటుంబం వీళ్ళను పోల్చుకుని వీళ్ళలాగా నేను కూడా అవ్వాలి అని అనుకుంటే ముందు వచ్చేది అక్కడ ఏం తెలుసా? పోటీ. ముందు చూడండి, ఏ మనస్తత్వం కలగాలి? వాళ్ళు ఏం చేస్తున్నారో అలా నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ మనస్తత్వం చూసారు ఎలా మారుతుంది? కాంపిటీషన్ కింద వచ్చేస్తున్నారు. వాడు ఏ వ్యాపారం చేస్తున్నాడా, నేను కూడా అది చేస్తానని చెప్పేసి ఏదో ఒకటి చేయాలనేసి. ఇప్పుడు చూడండి, ఒకరిలాగా ఇంకోరు ఈ లోక జీవితంలో గెలవాలి, విజయం సాధించాలంటే ముందు ఏం చేయాలి? పోటీ అనే ఆ మనస్తత్వం కలిగి ఉండాలి. ఇది సహోదరుల మధ్యలో మంచిదా? ఆలోచించి. ముందు వచ్చే ఆ ఒక్క మనస్తత్వమే తప్పుడైన మనస్తత్వంగా ఉంది. ఇప్పుడు ఆ లేనివాడు ఏదో అప్పు చేసి ఏదో చేసి వాడు దాన్ని కూడా చేసి డబ్బులు సంపాదించాలి, ఇల్లు 2-3 ఇల్లు కట్టుకోవాలి, వాహనాలు కొనాలి, మంచి బట్టలు వేసుకోవాలి అనుకుంటే ఆలోచన చేయండి. అప్పు తీయాలా? అప్పు తీయాలా? నువ్వు వ్యాపారం చేస్తావు, నువ్వు దానికి డబ్బులు వస్తే నీ ఏమైనా గ్యారంటీ ఉందా? ఇప్పుడు తీసిన అప్పు పోయిందనుకోండి డబ్బులు, ఇంకేం చేస్తావు? మరీ అప్పు తీస్తావు. ఎంతవరకు తీస్తావు? ఇచ్చేవరకు తీసుకుంటావు. ఇప్పుడు ఎవరు ఇవ్వలేని పరిస్థితి, వడ్డీ కట్టాలి, ఏం చేస్తావు? పోయినట్టేనా? ఉన్న జీవితం పోయినట్టేనా? ఎంత తప్పుడు! అంటే ఈ లోకంలో ఒకరిని పోలి ఇంకోరి ఎదగాలంటే ఎంత తప్పుడు దారిలో వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకం ఉండే కొలతలే తప్పుడు దారిలో ఉండే కొలతలు. అన్ని తప్పుడు దారికి తీసుకెళ్ళి నిన్ను పైకి రమ్మపెడుతుంది. నువ్వు పైకి రావాలంటే నువ్వు తప్పు చేస్తేనే పైకి వస్తావు. మంచి చేసి చూడు, జీవితం అంతా నేను మంచిదే చేస్తాను, అద్దు కూడా కట్టలేవు. నువ్వు ఉండే ఇంట్లో అద్దు కూడా కట్టలేవు నువ్వు మంచిదే చేస్తే. తప్పుడే చేయాలి. తప్పుడు పనులు చేస్తేనే నువ్వు ఈ లోకంలో పైకి రాగలవు. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే సొలొమోన్ తెలుసా? సొలొమోన్ తెలుసా? ఎవరు? దావీదా? సొలొమోను అని గుర్తింపే లేదా? సొలొమోన్ మహాచక్రవర్తి, మహాజ్ఞాని, మహాచక్రవర్తి కదా. అందుకే సొలొమోన్ బాగా చెప్పాడు. సొలొమోన్ ఏం చెప్తున్నా బాగా చెప్తాడు కదా. ఎందుకు బాగా చెప్తాడు? ఈ లోకం సంబంధించి ఏమేమి తెలియాలో అన్ని తెలుసుకున్నవాడు. ఈ లోకం సంబంధించి ఏమేమి తెలుసుకోవాలో, ఏమేమి అనుభవించాలో, ఎంత ఉచ్చ స్థాయిలో అనుభవించాలో తెలుసుకోవాలో అన్ని తెలుసుకునే మహాజ్ఞాని ఆ సొలొమోన్ చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? భయంకరంగా చెప్పాడు, మామూలుగా చెప్పలా. లోకంలో నువ్వు ఒక్కడిని చూసి నీ జీవితాన్ని మార్చుకోవాలి, వాడిలాగా రావాలి అని వస్తే నువ్వు మొత్తానికి పోతావు అన్నాడు. మొత్తానికి ఏమవుతావు? పోతావు. ఎక్కడ పోతావు? అగ్నిగుండము పోతావు. ప్రసంగి 4:4 చదవండి. ప్రసంగి 4:4. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు, కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు, నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోష కారణములని. ఒక నిమిషం. మీకు అర్థమైంది అది? ఇదేనా? ఏమర్థమైంది చెప్పండి. మీకు అర్థం అవ్వలా, ఎందుకంటే ఆ తెలుగు మీకు అర్థం కాల. చెప్పండి, ఏమర్థమైంది చెప్పండి. చెప్పాలి, తెలుగే కదా, తెలుగే కదా. అర్థం కాలేదు కదా మీకు? అంటే మహాజ్ఞాని అయిన సొలొమోను అర్థం చేసుకుంది ఏమంటే అని చెప్పింది ఇక్కడ. మహాజ్ఞాని అయిన సొలొమోను అర్థం చేసుకుంది ఏంటంటే, ఈ లోకంలో ఎవరన్నా విజయం సాధించాలంటే, ఈ లోకంలో ఎవరన్నా విజయం సాధించాలంటే పొరుగువాడిని చూసి
అసూయ పడితే కానీ వాడు విజయం సాధించలేదంట. అదే ఏంటి, పొరుగు వాడిని చూసి పక్కనెట్టి వాడు, ఎదురిట్టి వాడు, లేదు పక్కన వీధి వాడు, పక్కన ఊరు వాడు, ఎవరినో వాడిని చూసి అసూయ పడితే కానీ వాడేంటి మొన్న వరకు అలా ఉన్నవాడు ఇప్పుడు ఇలాగ అయిపోయాడు, నేను అవ్వలేనా అని అసూయ పడితే కానీ వీడు లోకంలో పెద్ద అవ్వలేడంట. అది సొలొమోను చెప్పింది. అది సొలొమోను చెప్పింది. ఇంకా దాని తర్వాత చెప్పాడు చూడండి, చదవండి. రోషకారణములని నాకు కనబడెను ఇది వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది. ప్రయత్నం వలె ఉన్నది. గాలిని పట్టుకోగలరా ఎవరన్నా? కుక్క ఎప్పుడన్నా తను చుట్టుకుని చూసారా మీరు? చూసారా? తన తోకను పట్టుకోవడానికి చుట్టుతుంది అనమాట. చూసారా మీరు ఎప్పుడన్నా? చూసినా చూడలేదా? రౌండ్ తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడన్నా పట్టుకుందా? ఎందుకు పట్టుకోదు చెప్పండి? కాదు, అది ఇప్పుడు ఇటు తిప్పింది అనుకోండి, వెనకాల ఉంటుంది కదా తోగ, ఇటు తిప్పింది అనుకోండి, దాని తోగ దూరం ఉంటుంది కదా, ఆ దూరం ఎప్పుడు ఈక్వల్గానే ఉంటుంది. ఈ తిప్పిన తర్వాత తోగ ఇక్కడే ఉంటుంది. ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ కోసం దగ్గర వెళ్తుంది కూడా చుట్టుతుంది. అది చుట్టినా ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఎప్పుడు పట్టుకోదు. అలాగే ఇప్పుడు గాలిని పట్టుకోగలరా మీరు? గాలిని పట్టుకోగలరా? పట్టుకోలేము. ఇది దేనికి పోలిందంట? ఒకడు పొరుగు వాడిని చూసి అసూయపడి నేను కూడా వాడిలాగే ధనవంతుని అవ్వాలి, నేను కూడా వాడు తోలినట్టే 2 కార్లు తోలాలి, నేను కూడా వాడిలాగే 2 ఇల్లు కట్టుకోవాలి, అర్థమైందా మీకు అని అసూయపడితే కానీ వీడు పైకి రాడంట. చూసారా? లోకంలో ఒకడు పైకి రావాలంటే ఇంకోటి పైన అసూయపడాలి. సొలొమోను అనుభవించి రాసింది, ఇది అర్థం చేసుకోవాలి. అందుకని ఇది దేని పోలిందంటే గాలిని పట్టుకోవాలి అంటే అవే పనే అవ్వదు. ఇంకోటి బాగున్నాడని చూసి వాడిలాగా నేను కూడా అవ్వాలి అని ప్రయత్నం చేస్తే అవే పని అది అవ్వదు. అది జరిగే పనే కానే కాదు. అలాగే ఎవరు కూడా గెలవలేరు. మరి నిజమైన విజయం ఎక్కడ వస్తుందంటే దేవుడి దగ్గర వస్తేనే వస్తుంది. నిజమైన గెలుపు ఎక్కడ వస్తుంది? విజయం దేవుడు పెట్టిన కొలతలకు ఎవరు దాన్ని అంది పట్టుకుంటారో వాళ్ళకే వస్తుంది. వాళ్ళకి తప్పితే ఇంకెవరికి రాదు. చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే అంటే ఈ లోకంలో మంచిగా బాగా డబ్బు ఉండి జీవించకూడదా అంటారు. జీవించకూడదని ఎవరు చెప్పరు, ఎవ్వరు కూడా చెప్పరు. ఏ దేవజనుడు కూడా ఏం చెప్పరు, ఈ లోకంలో నువ్వు మంచి డబ్బు సంపాదించి పెద్ద బంగ్లాల్లో 2-3 కార్లు పెట్టి నువ్వు ఉండకూడదు ఎవ్వరు చెప్పరు. మరి నువ్వు దాని ప్రయత్నం చేసి ఈ లోకంలో కొన్ని సంవత్సరాలు ఉంటావు కదా, దాని మన ఆత్మీయ జీవితం యేసయ్యతో కొన్ని కోట్లాది సంవత్సరములు మనం ఉండే దీంతో పోల్చుకుంటే ఇది ఎంత తక్కువ. దీనికోసం ఎందుకు అంత కష్టపడాలి? అర్థమైందా మీకు? ఈ ఒక 10-20 సంవత్సరముల ఈ జీవితం కోసం ఆ జీవితం కోల్పోతావా? దాన్ని పోల్చుకుంటే ఇది ఏమి కాదు కదా. అందుకని ఇక్కడ దేవుడు ఏ కొలతలు పెట్టాడో ఆ కొలతల ప్రకారం వెళ్తాం. ఇబ్బంది ఏముంది? ఇబ్బంది ఏముంది? అది అందుకని ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏమి అర్థం చేసుకోవాలి అంటే మన ఈ జీవితంలో మంచిగా బతకూడదని సొలొమోను చెప్తున్నాడా? సొలొమోను ఇప్పుడు అదే కదా చెప్పాడు. ఏమన్నాడు? ఒకడు బాగున్నాడని చూసి నేను కూడా అలా రావాలని అనుకోకూడదు, అది తప్పుడు, అంటే అసూయపడి ఎవరు కూడా రాకూడదు అన్నాడు కదా. మరి సొలొమోను దానికోసం చెప్పలేదు. దానికి తర్వాత వచనం చదవండి, 4-5 చదవండి. శ్రమయును 4-5. బుద్ధిహీనులు చేతులు ముడుచుకుని తన మాంసము భక్షించును. అర్థమైందా? ఇదన్నా ఇది అర్థమైందా మీకు? బుద్ధిహీనులు చేతులు ముడుచుకుని అంటే బుద్ధిహీనులు అంటే ఎవరు? మూర్ఖులు కదా, అసలు బుద్ధి లేని వాళ్ళు. చేతులు కట్టుకుని వాళ్ళ జీవితం జీవిస్తారంట, మంచిగా ఉండాలని అనుకుంటారంట.
అంటే దానికి ఏమర్థం అంటే పని చేయకుండా వాళ్ళకి అన్ని రావాలి. ఏంటి? కష్టపడకుండా వాళ్ళకి అన్ని రావాలి. పెద్ద తప్పు అంటున్నాడు. పెద్ద తప్పు అంటున్నాడు. ఎవరు? సొలొమోన్. అలాంటి మనస్తత్వం కలిగి ఉండకూడదు. ఒకవేళ ఈరోజు మీ పిల్లలు ఎవరన్నా చెప్పి నేను అది చేయను ఇది చేయను ఎవరన్నా అన్నారనుకోండి, అస్సలు 4 వాయించి పంపించాలి. ఈ పిల్లలు ఎవరన్నా వచ్చి నాకు బోర్ కొట్టుతుంది అని ఎవరన్నా మాట్లాడారనుకోండి, అస్సలు వదిలిపెట్టకూడదు, వాయించి పంపించాలి. ఏ పని లేకపోయినా ఏదైనా పని దాన్ని మనకు తెప్పించి ఇది చేయని చెప్పాలి. ఆ బోర్ కొట్టుతుంది, నాకు అది లేదు ఇది లేదు, నాకు టైం ఎలా పాస్ చేయాలో తెలియదు అంటే అది భయంకరమైన విషయం అంట పిల్లలకు. అలాంటి మనస్తత్వమే ఉండకూడదు. ఎప్పుడు బిజీ ఉండాలి అంటున్నాడు సొలొమోన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు ఎప్పుడు బిజీ ఉండు అంటున్నాడు. పని చెయ్యి అంటున్నాడు. పని చెయ్యి, సంపాదించు, ఎప్పుడు బిజీగా ఉండు అంటున్నాడు. అర్థమైందా మీకు? అలా అన్నాడు. మరి అలా అనేసి 6వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. శ్రమయును గాలికైన యత్నములను యత్నములను రెండు చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? ఏమర్థమైంది చెప్పండి. అదే ఇక్కడ కూడా చెప్పబడింది. అర్థమైందా? అంటే నేను చేతి నిండా సంపాదిస్తున్నా, పెద్ద రూపాయలు 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టా, పెద్ద ఇల్లే కదా, పెద్ద ఇల్లే. 5 కోట్లు 4 సైడ్ల 4 కార్ పార్కింగ్లు పెట్టా, 5వ కారు వీధిలో నిలబట్టే రోడ్లో ఉంది. 4 కారు పార్కింగ్ ఫుల్ అయిపోయింది, 5వ కారు కూడా ఉంది. ఎందుకంటే ఇంట్లో ముగ్గురే ఉన్నాం. ఇంట్లో ముగ్గురున్నాం, 5 కార్లు ఉంది. స్థలంలో ఆ ఊర్లో ఉంది, ఈ ఊర్లో ఉంది, ఆ పట్టణంలో ఉంది, ఈ పట్టణం స్థలములు ఉన్నాయి, నగల ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే కష్టపడి పనిచేసి ఇవన్నీ తెప్పించుకుని దాంతోపాటు స్ట్రెస్ టెన్షన్ ఇవి ఉండదు కన్నా 2 చేతులు సంపాదించడానికన్నా ఒక చేతినే సంపాదించు, ప్రసాదంతో బతుకున్నాడు. ఏమన్నాడు? నీ ఒక్క చేతిలో వచ్చినా సరే, చేతిలో వచ్చినా సరే, ఎంత సగం వచ్చినా సరే నెమ్మది అంటే ప్రశాంతంగా నువ్వు జీవితాన్ని జీవించు. అంటే ఏంటి? 5వ వచనంలో ఏంటో నువ్వు భయంకరంగా బిజీ ఉండు, బాగా ప్రయత్నం చేయి, డబ్బు సంపాదించు అని అన్నాడు, పని చేయి అన్నాడు. మరి 6వ వచనంలో ఏం చేస్తున్నాడు? నువ్వు 2 చేతుల నిండా డబ్బుకు సంపాదించి టెన్షన్ స్ట్రెస్ కింద పెట్టుకుని ఒక 40-42 సంవత్సరములలో 4 స్టంట్లు వేసుకోవడం కన్నా, ఎన్ని స్టంట్లు? 4 స్టంట్లు వేసుకోవడానికన్నా అరచేయి కాదు, అరచేతి సగం చేతితో సంపాదించు, అరచేతితో సంపాదించు, నెమ్మదిగా అంటే ప్రశాంతంతో బతుకంటున్నాడు. అర్థమైందా? ఏమంటున్నాడంటే పని చేయి, ఇది పని చేయొద్దని చెప్పలా. అలాగని భయంకరంగా పనిచేసి నాకు అది కావాలి ఇది కావాలి జబ్బులన్నీ తెచ్చుకుని ఇంట్లో ప్రశాంతం లేకుండా ఏమి లేకుండా నువ్వు బతుకు కన్నా తక్కువ సంపాదించు, ఊరుకుండగో, పని చేయి, తక్కువ సంపాదించినా ప్రశాంతంగా ఉండు అంటున్నాడు. ఇప్పుడు సొలొమోన్ జ్ఞానే కదా. సొలొమోన్కి ఇవన్నీ ఎలా తెలుసు? ఇలాంటి సందర్భములు అని చూసినవానే కాదాయన. తెలుసా మీకు? తెలుసా తెలీదా? సొలొమోన్ పుట్టేటప్పుడే రాజుగానే పుట్టాడు. ఎన్ని సంవత్సరంలో పాలన వచ్చాడు తెలుసా? చాలా తక్కువ సంవత్సరంలో, 7వ సంవత్సరంలో ఏదో పాలన వచ్చాడు. అర్థమైందా? అతని జీవితం తెలుసా మీకు? అక్కడి నుంచి 7వ సంవత్సరంలో వచ్చేటప్పుడే ఇంకా కొన్ని సంవత్సరంలో ఇంకోటి పోటీ వస్తాడని వాడు అన్నయ్యనో తమ్మును చంపేశాడు. అలా వచ్చినవాడు, రాజు పరంపరలో వచ్చినవాడు. అలా వచ్చి ఎంత డబ్బు అంటే అనుకో, ఎంతన్నా నువ్వు ఊహించలేవు అంత డబ్బు. హోదా ఎంత హోదా తెలుసా? హోదాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీరు, నేను కూడా చెప్తా సొలొమోన్ గురించి. హోదాకు ఎగ్జాంపుల్ చెప్పండి. 700 రాజులు, ఎంతమంది?
700 రాజులు సొలొమోనుకి నా కూతురు భార్యగా ఉంటే చాలు అనుకుని పెళ్లి చేపించిన వాళ్ళు 700 మంది రాజులు. చుట్టి ప్రాంతంలో ఉండే రాజులు అందరూ సొలొమోను దగ్గర నా కూతురు ఉంటే చాలు. అర్థమైందా మీకు? అది హోదా అన్నమాట. హోదా అంటే అది ఒకరిద్దరు కాదు, 700 మంది రాజులు వచ్చి కూతురు ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇందా అని చెప్పేసి. అది హోదా. ఇంకా అది మాత్రం కాదు, మందిరం కట్టాడు తెలుసా మీకు? సొలొమోను మందిరం కట్టాడు. మందిరం కన్నా పెద్దగా ఇల్లు కట్టాడు, అరమన కట్టాడు తెలుసా మీకు? మందిరం కన్నా పెద్దగా, మందిరం కన్నా ఎక్కువ సమయం పెట్టి ఇల్లు కట్టాడు ఆయన. మామూలుగా కట్లా. ఇంకోటి చెప్పాలి, మీరు బుక్ ఆఫ్ ఎనాక్ అని చెప్పాము కదా, హానోక్, అది మీరు చదివితే మీకు తెలుసు. మందిరం కట్టేప్పుడు ఎలా కట్టాడు తెలుసా? దెయ్యాలను పిల్లర్ను మోపించాడు. దెయ్యాలను పిలిచి పిల్లర్ను మోపించి కట్టాడు తెలుసా మీకు? తెలుసా తెలీదా? తెలియదు కదా. అది ఆ పిల్లర్ అంటాం కదా, పిల్లర్స్, దాని మానవులు ఎవరు మొయ్యలేరు, మానవులు మొయ్యలేరు. మరి గోలియాత్ ఉన్నాడు కదా, వాడి పరంపరలో ఉన్నవాడు చాలా మంది ఉన్నారు దెయ్యాలు, పెద్ద పెద్ద దెయ్యాలు. వాళ్ళందరినీ పిలిచి ఆ మందిరం కట్టించాడు తెలుసా మీకు? ఆ పిల్లర్స్ అన్ని వేపించాడు. అది మానవులు చేసే పని కాదు. అంటే ఎంత గొప్పవాడు, ఎంత మహాజ్ఞాని, ఎంత ధనవంతుడు, ఎంత హోదా. ఆయన చెప్తున్నాడు, 2 చేతుల నిండా నాకు డబ్బు కావాలని పరిగెట్టి వెళ్ళి జబ్బు తెచ్చుకోవద్దు కన్నా ఏం చేయమన్నాడు? తక్కువ సంపాదించు, టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా బతుకు అన్నాడు. చూసారా, జీవితంలో బ్యాలెన్స్ తీసుకొచ్చాడు ఆయన. పనిచేయి, ఊరుకోవద్దు. సోమరిగా ఊరిగా ఉండొద్దు, పనిచేయి. చేతులు కట్టుకోవద్దు, పనిచేయి. మరి నువ్వు పని చేసిన ఎలా ఉండాలి? భయంకరంగా పరిగెట్టి అది కావాలి ఇది కావాలి అది సంపాదించేది అలా కాదు. నెమ్మదిగా పని చెయ్యి, నీ ఎంత కావాలని తెచ్చుకో, బాగుండు, ప్రశాంతమైన జీవితం జీవించు అన్నాడు. ఇది దేవుని మాటలు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇక్కడ దేవుని కొలతలు ఎలా ఉంది? ఇప్పుడు సొలొమోను మాట్లాడింది దేవుడి జ్ఞానం గురించే కదా, జ్ఞానం బట్టే కదా మాట్లాడాడు. సొలొమోను ఏం మాట్లాడుతున్నాడు? ఊరుకోవద్దు, పని చేయి, ప్రశాంతంగా ఉండు అన్నాడు. లోకం ఏం చెప్తుంది? చిన్న బిడ్డల నుంచి, చిన్న బిడ్డలు ఉన్నారు కదా, చిన్న బిడ్డలు ఎల్కేజీ ఏదో కేజీలో వెళ్తారు, అక్కడి నుంచి మొదలైంది. అదే కేజీలని అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి మొదలైతే ఇంకో అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ ఎవరు, అక్కడ వచ్చింది ఫస్ట్ ర్యాంక్ ఎవరు అని. ఈ అమ్మాయి ఏదో సెకండ్ వచ్చి ఉంటుంది. ఫస్ట్కి సెకండ్కి 1/2 మార్క్ డిఫరెన్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది? అంతే, 0.5 డిఫరెన్స్ ఉంటుంది. పిల్లకి తెలుసా? తెలియదు. ఎవరికి తెలుసు? అమ్మ నాన్నకి తెలుసు. కలిపిస్తారు. ఇప్పుడు నుంచి కేజీ నుంచి కలిపిస్తే ఎక్కడంకా ఇంకా అంతే, మట్టి వెళ్ళేవరికి ఒకరిని చూడడం, నాకన్నా పెద్ద నేను వదలను, నాకు కావాలి అది. చిన్న నుంచి ఇదే ఈ లోకం ఇచ్చిన కొలతలు మనకు. ఎందుకు ఈరోజు ఈ సమాజం ఇలా ఉందంటే కారణం అది. చిన్న నుంచి లోపల పెట్టి నువ్వు పైకి రావాలి. ఎలా పైకి రావాలి? నువ్వు చదివి పైకి రాకూడదు, వాడిని తొక్కి పైకి రావాలి, ఇంకోని తొక్కి పైకి రావాలి. 10th వరకు నేను చదివిన స్కూల్లో ఒక్కని కూడా నేను చదవనివ్వను. నేను బాగా చదువుతాను చెప్పలా, నేనేం చెప్పాను? ఒక్కని కూడా నేను చదవనివ్వను. నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. ఎవరినే చదవనిస్తేనే కదా, ఎవరిని స్కూల్ వేస్తే చదవనివ్వను. ఇంటికి వెళ్తే వాళ్ళు చదవని మనకు తెలుసు. ఇంటికి వెళ్తే చదవరు, స్కూల్లో ఎవరిని చదవని ఇవ్వట్లా. నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చా. ఎన్ని మార్కులు? 500కి 381 తీసుకుని ఫస్ట్ ర్యాంక్ వచ్చా. నేను చదివాడైతే ఎక్కువ మార్కు వచ్చేది కదా, 381 నేను ఫస్ట్ ర్యాంక్. మిగతా వాళ్ళు సెకండ్ ర్యాంక్ తీసుకున్న వాళ్ళు ఎంత తెలుసా? 270. అంటే నా ప్రయత్నాలన్నీ పని వచ్చింది అనమాట. ఎవరిని చదవనివ్వలేదు కదా. 10th మొత్తానికి 30 మంది రాసాం మా ఊరి నుంచి ఎగ్జామ్. అది ఎవరిని చదవనివ్వకుండా నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చా. చూసారా లోకం ఉండే కొలతలు ఎలా ఉందో? ఎవరిని చదవనివ్వకూడదు, నేను ఫస్ట్ రావాలి. ఎందుకంటే వాళ్ళు చదివితే నేను ఫస్ట్ రాను, నాకు తెలుసు అది.
ఆటలకి వాలీబాల్ అన్ని వాలీబాల్కి తీసుకెళ్ళి గ్రౌండ్లో ఆడించేది. నేను బాగా ఆడుతాను, అందరిని ఆడించి అందరిని చెడగొట్టా. నేనైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. ఇది లోకంలో ఉండే కొలతలు అనమాట. ఎవ్వడు బాగుపడకూడదు, నేనే బాగుపడాలి అని చెప్పేసి. అంటే ఇక్కడ ఓకే, మనం అన్ని సాధించాం, లోక కొలతలనే ఉన్నాము, అన్ని సాధించాం, మంచి ఇల్లు ఉంది, మంచి కారు ఉంది, మంచి బట్టలు వేసుకున్నాం, మంచిగా తింటున్నాం, రోజు రుమాన్ నుంచే బిర్యానీ తింటున్నాం, ఇంట్లో ఏం వంటలు చేయట్లేదు అనుకుందాం, అంత మంచి జీవితమే అనుకుంటాం. అయినా ఆలోచన చేయండి, అయినా మీరు పరిగెట్టి రోజు ఉదయం 6 గంటలకు బయలుదేరి నైట్ 10 గంటలకు ఏదో ఇంటికి వచ్చారు. ఎందుకు? ఎంత టైం బయట నుండి పని చేసినా మనకు డబ్బులు వస్తుంది, డబ్బులు బాగానే వస్తుంది, చేస్తున్నాం. మరి ఒకరోజు గవర్నమెంట్ ఏదో బంత్ ఇచ్చింది. ఇండియా గవర్నమెంట్, భారతదేశంలో బంత్ లెక్క ఉంటుంది కదా, ఓ రోజు బంత్ వచ్చింది, ఇంట్లో ఉన్నావు. ఆ రోజు నువ్వు ఇంట్లో ఉంటే నీ భార్య వచ్చి నీతో సరిగ్గా మాట్లాడలా. ఎందుకు? రోజు తను ఏం చేస్తే అదే కదా ఈరోజు కూడా చేస్తుంది. నువ్వు ఇంట్లో ఉన్నామని ఏమైనా స్పెషల్ చేస్తారా ఏంటి? రోజు ఏం చేస్తుంది? తన ఇంట్లో పనులు చేసి అలవట్టు, తన పనులలో తను ఉంది, నీతో సరిగ్గా మాట్లాడలా. నీ పిల్లలు ఆడుకుంటున్నారు, నీ గురించి అస్సలు పట్టించుకోవాలా. నువ్వు పిలుస్తున్నావు, ఉండి డాడీ అని చెప్పేసి వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు ఆడుకుంటున్నారు. లేదు, బయటికి వెళ్ళి నీ పిల్లలు వస్తున్నారు, కొంచెం పెద్దవాళ్ళే, 15 నుంచి 20 సంవత్సరాలు ఉండే పిల్లలు వస్తున్నారు, అలా వచ్చారు, నువ్వు ఇంట్లో ఉన్నావు, నిన్ను ఒకలాగా ఆశ్చర్యంగా చూసి ఇంటి లోపల వెళ్ళి గది లోపల వెళ్ళి తలుపు వేసుకున్నారు. ఈ జీవితం నీకు అవసరమా? నీతో ఎంత డబ్బులుండి ఏం చేయాలి? నీకు ఎంత పెద్ద బంగ్లా లాంటి ఇల్లుండి ఏం చేయాలి? నీకు 4-5 కార్లుండి ఏం చేయాలి? నీ బ్యాంక్ నుండి డబ్బులు పెట్టి నువ్వు ఏం చేసుకుంటావు? నీ భార్య నీతో కూర్చుని మాట్లాడడానికి తనకి అనుకోను కూడా అనుకోవాలా. ఎందుకంటే నువ్వు చేసిన అలవాటు. ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతావు, నిద్రలో ఉంటారు, 10 గంటలకు వస్తావు, నీ టేబుల్లో పెట్టేసి వాళ్ళు నిద్ర పోయి ఉంటారు, తినేసి నువ్వు పడుకుని మరీ ఉదయం వెళ్ళిపోతావు. నీ జీవితానికి ఏమైనా సంబంధం ఉందా వాళ్ళతో? ఏమీ లేదు. నీ పిల్లలు నీ ఏమని ఉంటారు? నీ పిల్లలు నీ ఏమని చూస్తారు? ఎప్పుడో ఒకరోజు నువ్వు ఇంట్లో ఉంటూ నాతో ఎవరు మాట్లాడలేదంటే ఎవరు మాట్లాడతారు? ఆ రోజు నువ్వు ఇంట్లో ఉండి తప్పు, ఆ రోజు నువ్వు ఎందుకు వెళ్ళలేదు? డబ్బులు వస్తాయి కదా, నీకు కావాల్సింది ఏంటి? ఎక్కువ డబ్బులు సంపాదించాలి. ఈ లోకంలో నా పక్కన ఇంటికైనా నా పొరుగుటి వారికైనా నేను ఓ పెద్ద అంతస్తులు ఉన్నా. వాడు 3 లక్షల కారు తోలుతున్నాడు, నేను 30 లక్షల కారు తోలుతున్నా. వాడింట్లో 100 తోలాలు బంగారాలు ఉన్నాయి, నా దగ్గర 500 తోలాలు ఉన్నాయి. చెప్పుకో, డబ్బు ఉందిగా, తోలాలు ఉందిగా, బంగారం ఉందిగా, పెట్టుకో. మరి పిల్లలు గదిలో వెళ్ళి తలుపేసుకున్నారే, ఏం జీవితం ఇది? ఊరేసుకో, చచ్చిపో దానికన్నా. ఎందుగా డబ్బు, ఎందుగా ఇల్లు? పెళ్లి చేసుకున్న భార్య ఆశగా వచ్చి నీతో మాట్లాడలేకపోతుంది, ఎందుకంటే నువ్వు అలా అలవాటు చేసి పెట్టావు. పిల్లలు నీ దగ్గర రావట్లా, ఏం చేసుకుంటావు? చెప్పు, ఏం చేసుకుంటావు? అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, నేను సంపాదించేది దేనికోసం, నేను ఎందుకు సంపాదించినా అంటే ఈ లోకంలో ఉండే కొలతలు బట్టి నువ్వు జీవితాన్ని కట్టుకుంటే అది ఆ జీవితం అలాగే నిన్ను తీసుకెళ్తుంది. అంటే నువ్వు ఏది విజయం అనుకుంటున్నావో అది విజయం కాదు. ఏది అంటే నేను రోజు పరిగెట్టాలి, నాకు నా కుటుంబానికి, నా పిల్లలకి, నా భార్యకు, ఇంకా నాకు వచ్చే తరతరాలకి నేను డబ్బులు చేర్చుకోవాలి అంటే అది నువ్వు పెట్టుకున్న మంచి కుటుంబం అయితే కానే కాదు. ఇంకోటి, నీ పిల్లలు అలాంటి జీవితం జీవిస్తున్నారు, వాళ్ళకి దేవుడంటే ఎవరిని తెలియదు, దేవుడిని ఎరగలేదు, యేసయ్యతో వాళ్ళకి సంబంధం లేదు అంటే నువ్వు ఎలాంటి జీవితంలో ఉన్నావు ఆలోచన చేసుకో. ఇంకోటి, ఉదయం లేవగానే సోమేరితనంగా నువ్వు ఇంట్లో కూర్చుని, లేదంటే నీ పిల్లల్ని అలా నువ్వు పెంచినావంటే అది నువ్వు చేసిన తప్పు. లేకగానే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉండాలి. అదే మనకి సొలొమోను చెప్పింది. తర్వాత నీ కుటుంబంతో నీకు సంతోషంగా సమయం గడపడానికి నీకు తెలుసుంటే అది నీకు విజయవంతమైన జీవితం. అది లేదు అనేటప్పుడు అది ఈ లోకంలో పెట్టిన కొలత
తప్పుడు జీవితం జీవిస్తున్నావు. నీ కుటుంబంలో నీకు శాంతి సమాధానం లేకుండా నువ్వు జీవిస్తున్నావు అంటే అది ఈ లోకంలో పెట్టిన కొలత, దేవుడు పెట్టిన కొలతల్లో నువ్వు లేనే లేదు. తర్వాత నీకు ఏదైతే దేవుడు అనుగ్రహించి ఉన్నారో దాన్ని బట్టి కూడా నీకు తృప్తిగా బతకడానికి రాలేదు అంటే అది దేవుడు ఇచ్చిన జీవితం కాదు. నువ్వు ఈ లోకం నుండి కొలతలు పట్టుకుని నువ్వు నీ ఇష్టాన్ని నువ్వు బతుకును కట్టుకుంటున్నావు. అది పెద్ద తప్పు. అందుకనే సొలొమోను చెప్తున్నాడు, 2 చేతుల నిండా నువ్వు కష్టపడి ప్రశాంతం లేకుండా ఏమీ లేకుండా టెన్షన్తో స్ట్రెస్తో నువ్వు సంపాదించడానికన్నా ఒక చేతిలో అరచేతుల్లో నువ్వేం చెయ్యి, సంపాదించు. నీ కుటుంబంతో పిల్లలతో శాంతి సమాధానంగా బతకడానికి నేర్చుకో అని చెప్పేసి చెప్తున్నాడు. అందుకని ఈ లోకంలో ఉండే కొలతలు అన్నీ కూడా ఎప్పుడు కూడా తప్పుడు కొలతలు. దేవుడు ఇచ్చే కొలతలే అది సరైన కొలతలు. ఈ లోకం ఇచ్చే కొలతల్లో నువ్వు నేను గెలిచేసి అనుకుంటావు, మరి నీ జీవితం ఎంత నాశమైపోయింది అనేది నీకు తెలియదు. ఎంతవరకు అంటే అగ్నిగుండం వెళ్ళవరకు నీకు తెలియదు. సొలొమోను దీనితో వదల్లా. చూడండి 7-8 చదవండి. ప్రసంగి 4:7-8 చదవండి. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. అంటే ఈ భూమిలో ఒంటరిగానున్న ఒకడు కలడు. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును. ఆమేన్. మీకు అర్థమైందా? ఒకడు ఉన్నాడంట, ఈ ఒకడున్నాడు. వాడికి తోడబుట్టినవాడు లేడు, సహోదరుడు లేడంట, ఎవరు లేరు, భార్య పిల్లలు ఎవరు లేరు, పిల్లలు కూడా ఎవరు లేరు, భార్య పిల్లలు ఎవరు లేరు. భయంకరంగా కష్టపడుతున్నాడంట, మామూలుగా కష్టపడలా. ఎంత భయంకరంగా, డబ్బు 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 నుంచి భయంకరంగా కష్టపడుతున్నాడు. అన్నీ వస్తుంది, అన్నీ ఎక్కువ వచ్చేసిందంట. వచ్చిన తర్వాత ఒకరోజు ఆలోచన చేశాడంట, నేను దేనికోసం అంటే వాడి కోసం కూడా వాడు సమయం పెట్టుకోలేదంట. వాడు సరిగ్గా తిని తాగడానికి కూడా సమయం లేకుండా అంత పరిగెట్టి కష్టపడి సంపాదించాడు. మరి ఒకరోజు వెనక్కి తిరిగి చూసి ఆలోచన చేస్తే ఇంత ఉంది, ఎవరి కోసం కష్టపడుతున్నాను, నేను సరిగ్గా తినట్లా, సమయం లేదు, మరి పరిగెడుతున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను అని ఒకడు వెనక్కి తిరిగి చూస్తే అది కూడా జీవితంలో వ్యర్థమే అంటున్నాడు సొలొమోను. అలా ఉన్నావా? ఆలోచన చేయండి. ఈరోజు మన జీవితం దేనిపైన కట్టబడుతుంది? మన జీవితం దేనిపైన కట్టబడుతుంది? ఈ లోకంలో కొలిసే కొలతల్లో కట్టబడుతుందా, లేదు దేవుని మాటల్లో, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేవుని మాటలతో కొలతలు పట్టుకుని దాంట్లో మన జీవితం కట్టబడుతుందా అనేది. ఇప్పుడు ఒకవేళ దేవుని మాటలతో మన జీవితం కట్టబడుతుందంటే మీకు మంచి తల్లిదండ్రులు ఉంటారు, బాగా అర్థం చేసుకోండి. అది దేవుడి దగ్గర నుంచి మంచి తల్లిదండ్రులు ఉంటారు, మంచి భార్య వచ్చి ఉంటుంది, దేవుడు అలాగే అనుగ్రహిస్తాడు. ఆ భార్యతో మంచి పిల్లలు ఉంటారు. మంచి పిల్లలు అంటే దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు, దేవుడు ఈ లోకం అంటే ఏంటని తెలిసిన బిడ్డలు ఉంటారు. మీకు వాళ్ళే ఉంటారు. ఆ జీవితం అలాగే ఉంటుంది. ఆలోచన చేయండి. జీవితం అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, మనం ఉన్నాము, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మంచి చుట్టాలు అందరూ బాగానే ఉన్నారు, జీవితం బాగానే ఉంది. ఇది 2 విధముగా తీసుకోవచ్చు. లోక కొలతల్లో ఎదిగిన వాడు కుటుంబం ఒకటి, దేవుని భయభక్తులతో దేవుని కొలతలతో ఎదిగిన కుటుంబం, 2 కూడా ఈక్వల్గానే ఉందనుకుందాం. మరి ఈ లోకంలో పెరిగిన వాడున్నాడే, ఈ కొలతలు వచ్చిన వాడున్నాడే, వీడు కుటుంబాన్ని వదిలిపెట్టి చివరి రోజు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు తెలుసా మీకు? భార్య దగ్గర రాదు, పిల్లలు ఎవ్వరు దగ్గర రారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రేమ అంటే ఏమని తెలియదు.
లోకంలో ఉండే కొలతల్లోనే వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు కాబట్టి వాళ్ళు కూడా అలాగే పెరిగారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అలాగే ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక ఆప్యాయత ఉండదు, ప్రేమ ఉండదు. మరి నువ్వు విడిచి వెళ్ళేటప్పుడు, ఒక తండ్రిగా నీ భార్య నీ బిడ్డలను విడిచి వెళ్ళేటప్పుడు వాళ్ళు నీ కోసం ఏమి చేయాల, నీకు కనిపిస్తుంది. అంటే 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళతోనే బతుకుతున్నావు, వాళ్ళతోనే ఉన్నావు, నువ్వే కన్నావు, నువ్వే పెంచావు. ఈరోజు నువ్వు ఈ లోకంను వదిలిపెట్టి వెళ్తున్నావు. వెళ్ళేటప్పుడు కూడా ఆప్యాయంగా నీ దగ్గర వచ్చి వాళ్ళు కూర్చోలేదు. ఎందుకంటే నువ్వు అలాంటి జీవితం జీవించావు, అలాంటి జీవితమే వాళ్ళకు నువ్వు నేర్పించావు. మరి ఇటువైపు దేవుని కొలతలో వచ్చిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు విడిచి వెళ్ళేటప్పుడు ఏ నమ్మకంతో వెళ్తావో తెలుసా? నువ్వు వెళ్ళేటప్పుడే నేను యేసయ్య దగ్గర వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత నా భార్య కానీ నా పిల్లలు కానీ నా వెనక నేను ఎలాగ దేవునితో నేను సరిగ్గా బతికి నేను ఈరోజు దేవుడి దగ్గర వెళ్తున్నానో వాళ్ళు కూడా అలాంటి జీవితమే జీవించి నాలాగే ఒకరోజు యేసయ్య దగ్గర వస్తారు అనే నమ్మకంతో నువ్వు వెళ్తావు. నువ్వు నీ వాళ్ళను విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఏమవుతారో వాళ్ళు అని, ఏమైపోతారో వాళ్ళు అనే భయంలో నువ్వు వెళితే నీ బతుకు ఏం బతుకు? అది కాకుండా నువ్వు నమ్మి నేను యేసయ్య దగ్గర వెళ్తున్నాను, నా భార్య బిడ్డలు కొన్ని సంవత్సరముల తర్వాత వాళ్ళ సమయం ఈ లోకంలో పూర్తయిన తర్వాత యేసయ్య తప్పకుండా నా దగ్గర తీసుకొస్తాడు, యేసయ్య దగ్గరనే తీసుకొస్తాడు అనే నమ్మకంతో వెళ్ళే జీవితం ఎలా ఉంటుంది? అలాంటి జీవితం కావాలి అంటే అది నిజమైన జీవితం, అది విజయవంతమైన జీవితం. ముందుగా మనకు కావాల్సింది బంగళాలు కాదు, డబ్బు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు. అర్థమైందా? బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, బంగారం కాదు. అర్థం చేసుకోవాలి. ముందుగా దేవునితో సత్సంబంధం ఉండాలి. ఏముండాలి? దేవునితో సత్సంబంధం ఉండాలి. సత్సంబంధం అంటే నిజమైన సంబంధం. ఆయన దేవుడు, నేను ఆయన బిడ్డని అని నిజమైన సత్సంబంధం ఉండాలి. రెండవది, నీ తల్లిదండ్రులతో, నీ భార్యతో, నీ పిల్లలతో నిజమైన దేవుని సంబంధించిన ఒక ప్రేమ ఉండాలి. అర్థమైందా? అగాపే ప్రేమ, ఆ ప్రేమ ఉండాలి. అది మాత్రం కాదు, నీ చుట్టూండే వారు అందరితో కూడా మంచి సంబంధం చేస్తున్న తర్వాత నువ్వు యేసయ్యను వాళ్ళకి చూపించిన జీవితం నువ్వు జీవిస్తే అప్పుడు నీ జీవితం విజయవంతమైన జీవితం. ఈ లోకంలో మాత్రం కాదు, వచ్చే లోకంలో కూడా, పరలోకంలో యేసయ్యతో కూడా విజయవంతమైన జీవితం మనకి లభిస్తుంది. అది దేవుడు మన అందరికీ ఇచ్చునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక.